చారిత్రాత్మకమైనటువంటి 2 కులాలకు సంబంధించి 2 వర్గాలకు సంబంధించి స్పష్టత ఇచ్చి మేమెంతో మాకంతా ఎవరిది వాళ్లకు వాటా ఇచ్చి పంచుకుందాం, పంచాది తెంచుకుందాం అనే రకంగా అది క్లియర్ చేయడం జరిగింది. అందరూ ఆమోదించారు, సంతోషపడ్డారు. కానీ ఈ సంతోషపడ్డ ప్రజల యొక్క సంతోషాన్ని చూసి ఓర్వలేక దీన్ని ఆపించాలనే కుట్రతోటే ఈ కులగణన తప్పు తక్కువ చేసి చూపించారు, ఒప్పువ చేసి చూపించారు అని చెప్తున్నారు. అది ఎవరైనా పాల్గొనకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఇంకెవరో పాల్గొనకుంటే వాళ్ళు పాల్గొనకపోవచ్చు. అయినా కూడా మా వాళ్ళు మళ్ళీ ఫోన్లల్లో అయ్యా నువ్వు ఎందుకు పాల్గొనలేదంటే కొంతమంది మాకు ఇష్టం లేదని చెప్తున్నారు. కొంతమంది సరే ఫోన్లలోనైనా రికార్డు చెప్తే అట్లా కూడా కొంత చేసి వాళ్ళు ఉన్నాము అంటే మళ్ళీ కూడా చేసుకొచ్చారు. ఇంతకంటే ఇంకా తగ్గి ఏం చేస్తారు? ఒక్కరోజు లెక్క ఏడ బస్టాండ్ కాడ దొరికితే నీ వివరాలు, ఏడ హోటల్ కాడ దొరికితే నీ వివరాలు వాళ్ళు రాసిన కుల సమగ్ర సర్వేలో మేము 50 రోజులు ఇచ్చినాం. ఒక్క రోజులో చెప్పింది కరెక్ట్ అంటున్నాం. నువ్వు చెప్పిన దాంట్లో అయినా కూడా నాయన 23% ఓసీకి ఇచ్చినావు, 51% బీసీకి ఇచ్చినాం. మేము 56 పైన ఇచ్చినాం. లెక్క వచ్చింది మాకు. ఓసీలది 15% వచ్చింది. ఈడ ఎవరికి పెంచినాం? మేము ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది దేశంలో. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ 1931లో ఈ కుల సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది. ఆఫ్టర్ దట్ ఓన్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ సెన్సెస్ అని చెప్తున్నా. క్యాస్ట్ సెన్సెస్ సోషియో ఎకనామిక్ పేరు మీద జరిగింది. ఇదే ఆధారం తప్ప వాళ్ళు చేసినామని చెప్తున్నారు కదా. వాళ్ళు లిమ్కా బుక్ అయితే పంపించారు కానీ మరి గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టాలి కదా, రికార్డులలో పెట్టాలిగా, కనీసం చర్చ పెట్టాలి కదా, కనీసం అసెంబ్లీ కన్నా నివేదించాలి కదా. ఇగో ఇంత కులగణన గింత వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని ఈ పేదోళ్ళకి గిన్ని ఇల్లు ఇస్తాను, ఈ వర్గాలకు ఇంత బడ్జెట్ కేటాయించడం, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చడం ఎక్కడైనా చెప్పిరా? ఆలోచించండి. ఇవాళ వచ్చి మేకవన్నే పుల్లులాగా వచ్చి వేషాలు వేసి మేము చేసే మంచిని ఈ రకంగా తులనాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. ప్రజలు ఆలోచించాలని నేను మన తెలంగాణ రాష్ట్ర